తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన తర్వాత హిందూపురం నియోజకవర్గంలో వేరే ఏ పార్టీ కూడా గెలవలేదు. వైఎస్ఆర్సీపీ ఏర్పడిన తర్వాత దాదాపు 3 ఎన్నికల్లోనూ ఓడిపోయింది. ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి మైనస్ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి గ్రూపు విభేదాలు. ఇక్కడ దాదాపు 4-5 గ్రూపులు ఉన్నాయి. 4-5 గ్రూపుల నుంచి ప్రతి ఒక్కరూ టికెట్ ఆశిస్తున్నారు. ఒకరికి టికెట్ ఇచ్చినప్పుడు మిగిలిన గ్రూపులు పనిచేయడం లేదు. ఆ గ్రూపులు పనిచేయకపోవడంతో బాలకృష్ణకు 3 ఎన్నికల్లో వరుసగా గెలవడానికి సులువైంది. లేదంటే బాలకృష్ణకు గత ఎన్నికల్లో 32,000కు పైగా మెజార్టీ వచ్చేది కాదు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి విభేదాలే బాలకృష్ణ మెజార్టీకి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకోగలిగి ఒక నాయకుడి నాయకత్వంలో పార్టీ నిర్మించగలిగితే ఇక్కడ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా బాలకృష్ణకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ప్రజలతో కలవలేకపోవడం, నేరుగా ప్రజల్లోకి వెళ్ళలేకపోవడం, ప్రజలతో నిరంతరం టచ్ లో ఉండలేకపోవడం. బాలకృష్ణ ఎక్కడో హైదరాబాద్ లో ఉంటారు, అప్పుడప్పుడు చుట్టపు చూపులా వస్తుంటారు. ప్రజలతో అంత ఎమోషనల్ గా బాండింగ్ లేదు, కనెక్షన్ లేదు బాలకృష్ణకు. అయితే వైఎస్ఆర్సీపీ ఈ డిసడ్వాంటేజ్ ను, బాలకృష్ణకు ఉన్నటువంటి ఈ మైనస్ ను తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. నాయకత్వం అక్కడ ప్రజల్లో ఒక ఎమోషన్ బాండింగ్ పెంచుకొని నాయకత్వం కార్యకర్తలతోనూ ప్రజలతోనూ ఒక కనెక్షన్ పెంచుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడ బాలకృష్ణను ఓడించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాలకృష్ణకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ పైన ఫోకస్ చేస్తే వైఎస్ఆర్సీపీ ఇక్కడ అడ్వాంటేజ్ గా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాలకృష్ణ హైదరాబాద్ లో ఉంటారు, హిందూపురంలో పిఎల్ను పెట్టి పాలన చేయిస్తారు. కాబట్టి ఈ డిసడ్వాంటేజ్ ను వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ఎడ్జ్ సాధించగలుగుతుంది. కానీ వైసీపీలో ఉన్నటువంటి గ్రూపులు, వైసీపీలో ఉన్నటువంటి కుమ్ములాట, వైసీపీలో ప్రధానంగా ఓటమి కారణమవుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వీటన్నిటిని పరిష్కరించుకోగలిగితేనే వైసీపీ గెలవగలుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ వైసీపీలో 3 ఎన్నికల్లోనూ 3 వేరు అభ్యర్థులు పోటీ చేయడం, స్థిరమైన నాయకత్వం లేకపోవడం ఇక్కడ కూడా ఒక మైనస్ గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదటి ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో బాలకృష్ణ పైన వైఎస్ఆర్సీపీ నుంచి నవీన్ నిశ్చల్ పోటీ చేశారు. 16,000 దాకా మెజార్టీ వచ్చింది బాలకృష్ణకు. రెండో ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో బాలకృష్ణ పైన వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్బాల్ పోటీ చేశారు. అప్పుడు బాలకృష్ణకు 18,000కు పైగా మెజార్టీ వచ్చింది. మూడో ఎన్నికలో బాలకృష్ణ పైన 2024లో టిఎన్ దీపిక పోటీ చేసింది. అప్పుడు బాలకృష్ణకు 32,000కు పైగా మెజార్టీ వచ్చింది. అయితే అభ్యర్థి మారే కొద్దీ బాలకృష్ణకు మెజార్టీ పెరుగుతూ వచ్చింది. దీనికి కారణం స్థిరంగా నాయకత్వం లేకపోవడం, స్థానిక ప్రజలతో నాయకత్వానికి అటాచ్మెంట్ లేకపోవడం, కనెక్షన్ లేకపోవడం, ఒక బాండింగ్ లేకపోవడం ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కనుక వైఎస్ఆర్సీపీ అధిష్టానం కొంచెం గ్రౌండ్ వర్క్ చేయగలిగితే, ఒక స్థిరమైన నాయకత్వాన్ని నిర్మించగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పైన అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వీటిని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలంటే ముందుగా ప్రజల్లోకి వెళ్ళాలి, అక్కడ ప్రజలతో బాండింగ్ ఏర్పరచుకోవాలి. ప్రజలు వెళ్ళినప్పుడు తమ వారిగా భావించగలిగితేనే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పనిచేయగలిగితేనే గెలుపు సాధ్యమవుతుంది. లేదంటే ఈ గ్రూపు విభేదాల కారణంగా మళ్ళీ బాలకృష్ణకే హిందూపురాన్ని అప్పగించాల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాదాపుగా చౌలూరు రామకృష్ణారెడ్డి, కొండూరు వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా నవీన్ నిశ్చల్, టిఎన్ దీపిక, ఇలా దాదాపు 4-5 గ్రూపులు. చౌలూరు రామకృష్ణారెడ్డి మరణించినప్పటికీ ఆయన సోదరి చౌలూరు మధుమిత ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఈ 4-5 గ్రూపుల కారణంగానే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుంది. ఈ 4-5 గ్రూపులను ఏకతాటి పైన నిర్మించగలిగితే, ఒక నాయకత్వం కింద ఈ గ్రూపులన్నింటినీ పనిచేయించగలిగితే ఇక్కడ వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుందన్నది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. ఇటీవలే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న కారణంతోనే నవీన్ నిశ్చల్ను, అదేవిధంగా కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నాయకుల సస్పెన్షన్ కూడా ఇక్కడ ఒక కారణం అని వైఎస్ఆర్సీపీ బలహీనపడడానికి మరొక అంచనా ఉంది. ఈ నాయకులపైన సస్పెన్షన్ ఎత్తివేసి బలమైన నాయకత్వాన్ని నిర్మించగలిగితే వైసీపీ ఇక్కడ మెజార్టీని సాధించగలదు, వచ్చే ఎన్నికల్లో గెలవగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈ నాయకత్వం లేకపోవడం కారణంగా గట్టిగా మాట్లాడే వాళ్ళు కూడా కరువైపోయారు నియోజకవర్గంలో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అధిష్టానం హిందూపురం నియోజకవర్గం పైన ఫోకస్ చేయాలి. ఇక్కడ ఫోకస్ చేసి సామాజిక సమీకరణాల కంటే ముఖ్యంగా ప్రజలతో ఉన్నటువంటి అటాచ్మెంట్ పైన ఫోకస్ చేయాలి, ప్రజలతో బాండింగ్ పెంచుకోవాలి. అప్పుడే ఇక్కడ వైసీపీకి పట్టు నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన దీపికను పోటీ చేయించినా సరే
ఆ ప్రభావం ఎక్కడ కనిపించలేదు. గత 2 ఎన్నికలతో పోలిస్తే ఇంకా ఎక్కువగా బాలకృష్ణకు మెజారిటీ వచ్చింది. కాబట్టి ఇక్కడ వైసీపీకి ప్లస్ పాయింట్ గా మారాలంటే ఖచ్చితంగా బాలకృష్ణకు ఉన్నటువంటి మైనస్లను వైసీపీ ప్లస్ పాయింట్ గా మార్చుకోవాలి. గ్రూపు విభేదాలను పరిష్కరించుకోగలగాలి. ఈ గ్రూపులన్నీ కలిసి పని చేయగలిగితే, ఎవరికి టికెట్ ఇచ్చినా సరే అందరూ కలిసి పని చేయగలిగితే ఖచ్చితంగా వైసీపీ గెలవడానికి అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.